నిలబడాల్సినటువంటి అవసరము లేదు. Praise the Lord, hallelujah. Oh, glory Jesus, hallelujah, hallelujah. కుండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఇది ఒక ప్రశ్న. కొండల వైపు నువ్వు కన్నులెత్తినప్పుడు కొదువుతో దేవుడు నిన్ను కుమిలిపోనిస్తాడా? ఆయన వైపు నువ్వు కన్నులెత్తినప్పుడు నిన్ను కన్నీరు కార్చనిస్తాడా? ఆయన వైపే నువ్వు దృష్టిని పెట్టుకున్నప్పుడు నిన్ను ఒంటరి వాడిని చేసి వదిలిపెడతాడా? ఆయన ఎన్నటికీ నిన్ను మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మలాగు తీర్చిన వెంబడించిన పండవు, నీవే నా ఆత్మలాగు తీర్చిన వెంబడించిన పండవు. కలవన పడిగే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా, కొలువతో నేను సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలనివై నా కన్నులెత్తి
కొదువతో మనలను మన దేవుడు కుమిలిపోనివ్వడు. నీ దేవుడు ఏమాయను అని ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, నీ కన్నీరే నీకు అన్నపానములైనప్పుడు, బహు వేదన కలిగించినప్పుడు, నీ శత్రువులు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, నీ తోటి వారే నిన్ను అవమానపరిచినప్పుడు, నీ సొంత వారే నిన్ను వెలివేసినప్పుడు, నీ దేవుడు నిన్ను అవమానపరచడు. Praise the Lord. నా దేవుడే నాకు నిరీక్షణగా మారాడు అని కోరహు కుమారుడు చెప్తూ ఉన్నారు. నా ప్రాణమా, ఆయనే నీ నిరీక్షణ, ఆయనే నీ నిరీక్షణకు ఆధారము. కనుక సమస్యలు వద్దు, కృంగిపోవద్దు, ధైర్యము కలిగి ఉండు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయన నీ మొరను ఆలకించువాడై ఉన్నాడు, నీకు జవాబును దయచేవాడై ఉన్నాడు. నాశనకరమైనటువంటి ఊపిలో నుంచి నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు, భయంకరమైనటువంటి పాపస్థితి నుంచి తప్పించువాడై ఉన్నాడు, అవమాన హేళనలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. Oh Jesus, Jesus, Jesus. Hallelujah. ఆయనే మన ఆరాధనగా, ఆయనే మన ఆనందముగా మనం జీవించగలిగినట్లయితే, ఆయనే మన గమ్యముగా, ఆయనే మన గురిగా మనం జీవించగలిగినట్లయితే, ఆయనే మన సంతోషము, ఆయనే మన ఆనందముగా మార్చబడిన రోజున ప్రతి కన్నీటిని ఆయన తుడిచివాడై ఉన్నాడు. ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు, సజీవుడా మీకు వందనాలు తండ్రి, మహాగరుడా మహిమాస్వరుడా మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, ఈ రోజున మేము ఒక చక్కని వాక్యమును విన్నాం ప్రభా. నా తండ్రి, మీ వాక్యము మాతో మాట్లాడుతూ ఉన్నది. మీ వాక్యం అంటున్నది, మీ దేవుడు ఏ మాయను అని జనులు ప్రశ్నించినప్పుడు కన్నీరు కారుస్తూ ఉండిపోవడం కాదు కానీ, నా ప్రాణమా నీవు కృంగిపోవద్దు, నా ప్రాణమా నీవు తొందరపడవద్దు, నీ దేవుడే నీ నిరీక్షణ, నీ దేవుడే నీ సంతోషానికి కారణముగా మార్చబడతాడు అనేటువంటి ఒక చక్కని వాక్యమును మేము విన్నాం. గొనుగుకొని ప్రజల మధ్యలో మేము శ్వాసముతో ఉండాలని, అయ్యా తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రజల మధ్యలో మేము నమ్మకముగా ఉండాలని, మా దేవుని పైన మేము ఆనుకొని ఉండాలని ఈరోజు వాక్యం విన్నాం. తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా రత్నం సృష్టి గారితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం, వారి కుటుంబంతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. నా తండ్రి, ఉన్నటువంటి ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. అయ్యా కన్నీటిలో, వేదనలో, బాధల్లో ఉన్నటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. నా తండ్రి, మీ కృపతో గురించి సహాయం దయచేయండి ప్రభా. ఎలిజబెత్ ఆంటీ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ చక్కని మాటలు మాట్లాడడానికి నా తండ్రి ప్రభా మీ ఆత్మ నా బిడ్డ పైన ఉంచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు నా బిడ్డకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా, అయ్యా బలపరచండి, స్థిరపరచండి. నా తండ్రి ప్రభా, అనేక జీవితాలు కట్టబడినట్లుగా నా తండ్రి ప్రభా, ప్రయోజనకరమైనటువంటి మాటలు మాట్లాడినట్లుగా నా తండ్రి ప్రభా మీ సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభా. అలాగే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి రత్నం సిస్టర్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘమంతా ప్రార్థించారు అయ్యా, ముఖ్యంగా దీపికను జ్ఞాపకం చేసుకొని వచ్చినాం ప్రభా. అయ్యా, వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దీపికను, నవీన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబంలో సమాధానం దయచేయండి, వారి కుటుంబంలో సంతోషం దయచేసి కృపను అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. ఈరోజు ఎందరైతే వాక్యం విన్నారో అయ్యా నా తండ్రి ప్రభా, ధైర్యము కలిగినటువంటి మనస్సుతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయండి. నా దేవుడు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో, సంతోషంతో, సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బాధలో ఉన్నారో, ఎందరైతే వేదనలో ఉన్నారో వారందరితో ప్రభా ఒకసారి వాక్యం జ్ఞాపకం చేసుకొని వచ్చినాం. వారు నిన్ను శిక్షించలేదా? అయ్యా, వారు నన్ను శిక్షించలేదు, అయితే నేను నిన్ను శిక్షించను, సమాధానము కలిగినట్టు నీ విశ్వాసము నిన్ను కాపాడింది, నిన్ను స్వస్థపరిచింది, నీ పాపములు క్షమించబడ్డాయి. సర్వోన్నతుడైనటువంటి నా యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చు. అయ్యా, వాటిని మా హృదయంలో నాటుకొని ఎక్కడికి వెళ్ళడానికి సహాయం దయచేయమని వేడుకోవచ్చు. సర్వోన్నతుడు, సర్వాధికారి, మహాగణుడైనటువంటి యేసు క్రీస్తు అద్భుతమైనటువంటి నామములో మీకు తెలియని వేడుకోవచ్చు. నా తండ్రి, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ జయం కలుగుగాక, అపవాది క్రియల కనుక నాశనం కలుగుగాక. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్కయు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుడి నడిపించునుగాక.